హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే ఆలు మిల్ మేకర్ చేస్తున్నానండి. 1 కేజీ ఆలు తీసుకున్నా, 1 కప్పు మిల్ మేకర్ తీసుకున్నా. దానికి కావాల్సిన ఐటమ్స్ టమాటా, ఉల్లిపాయ తీసుకున్నా. పొయ్యి ముట్టించి పొయ్యిన బాండి పెట్టుకొని 2 పావుల నూనె వేస్తున్నా. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం ఆవాలు వేసుకోవాలి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు రెండు మిరపకాయలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ మీద సగం వేసిన. ఇది కొంచెం మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఈ మిల్ మేకరు 2 గ్లాసుల నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం పసుపు వేసుకొని ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఆ నీళ్ళన్నీ పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇగో ఇవి బాగా ఉడికిచ్చాను, 2 నిమిషాలు పెడితే సరిపోతుంది. ఇప్పుడు మిల్ మేకర్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం 2 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలు వేసుకోవాలి. ఆలు వేసుకొని ఇది కూడా బాగా నూనెలో కొంచెం మగ్గనివ్వాలి. ఈ మిల్ మేకరు ఫస్ట్ ఎందుకు నూనెలో మగ్గించుకోవాలంటే, ఫస్ట్ నూనెలో మగ్గిస్తే ఇది నాన్ వెజ్ వాసన వస్తుంది కాబట్టి, మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మిల్ మేకరే వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసిన. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ వేస్తున్నా. వేసి బాగా ఉడికించుకోవాలి ఆలుగడ్డ. ఇప్పుడు కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేస్తున్నా. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆలుగడ్డ సగం ఉడికొచ్చింది. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా బాగా ఉడకాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ ఆలుగడ్డకు బాగా ఉడికించుకుంటే బాగా పట్టుకుంటుంది, బాగుంటుంది. అయితే ఒక చిన్న మాట అండి, మా నాయనమ్మ ఒక సామెత చెప్తుండేది, నవ్వుతో చెప్పేవాళ్ళు చెడిపోనికే చెప్తారంట, కోపంతో చెప్పేవాళ్ళు బతకడానికి చెప్తారంట. నిజమేనండి. ఎవరన్నా మీకు కోపంతో చెప్పే వాళ్ళని మాటలు ఏమైనా కోపంతో చెప్తే ఆ మాటలు నిజంగానే మీరు పాటించండి. నవ్వుతో చెప్పే మాటలు, నవ్వే వాళ్ళ మాటలు నమ్మొద్దు. అవి ఎప్పటికైనా మన జీవితంలో అవి నెరవేరుతాయి, మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలండి. ఇందాక మీకు గరం మసాలా చూపించలేదు. నేనైతే గరం మసాలా చేసి పెట్టుకుంటాను, అందుకే చూపించలేకపోయినా. ఇప్పుడైతే వేస్తున్నాయి. 1 హాఫ్ స్పూన్ వేస్తున్నా గరం మసాలా. కూర రెడీ అయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కూర అయితే రెడీ అయింది. ఆలు మిల్ మేకరు కర్రీ రెడీ అండి. కూర అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. ఇగో చూడండి, చాలా టేస్ట్గా ఉంది. నాకైతే చాలా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.